టెస్ట్ అండ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది ఇన్ తెలుగు లాంగ్వేజ్. డబ్బింగ్ అయితే చాలా బాగుంది, ఇట్స్ పర్ఫెక్ట్. అండ్ కమింగ్ టు ది ప్లాట్, ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ క్రికెట్ మ్యాచ్ అనేది జరుగుతూ ఉండిద్ది. సో దాని మీద డిపెండ్ అయ్యి ఆ కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. అది ఏంటి, వాళ్ళకి అంత అవసరం ఏంటి, ఇది మీరు ఈ మూవీలో చూస్తారు అనమాట. థియేటర్లో కాదు, ఇది ఈ మూవీలో చూస్తారు. అండ్ ఇంకా ఓవరాల్గా ఎలా ఉందని విషయానికి వచ్చేస్తే, సేవ్ యువర్ ప్రీషియస్ మొబైల్ డేటా అండ్ యూజ్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్ మ్యాన్, అంతే. ఎప్పుడైనా కానీ అంటే ఈ ఫిల్మ్ అనేది ఒక లెసన్ అవుతుంది. ఒక పర్టికులర్ క్యారెక్టర్స్ని ఎంతో కొంత అంటే వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి అనేది కొంచెం అంత టైం తీసుకుని ఎస్టాబ్లిష్ చేసి, కొంచెం మరి సాగదీసే అవసరం లేదు, ఎంత కొంతన్నా ఎస్టాబ్లిష్ చేసుకుని ముందుకెళ్తే చాలా బాగుంటుంది అనమాట. అలా కాకుండా సడన్గా జంప్ చేసేసి నేను ఒక సైంటిస్ట్, నేను ఒక క్రికెటర్, నాకు ఎంతో ఉంది అంటే నాకెంతో తెలుసు, నేను బాగా ఆడగలను, ఇటువైపు ఇన్వెన్షన్, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, బట్ నేను బయటికి పోను, ఇక్కడే ఉంటాను అంటే చాలా డమ్గా చూపిస్తున్నారు అనమాట. రీసెంట్గా కూడా రాబిన్ హుడ్ ఇదే ఆ క్యారెక్టర్ వైజ్గా ప్రాబ్లం ఇదే. మాకు తెలివితేటలు ఉన్నాయి అంటారు, బట్ డమ్గా బిహేవ్ చేస్తారు. మూవీ స్టార్ట్ అయిన ఆ కపుల్ ఆఫ్ మినిట్స్ వరకు భలే ఉంటుంది అనమాట. అంటే ఇండివిజువల్ స్టోరీస్ ఇన్ ది సేమ్ మూవీ. సిద్ధార్థ్ గారిదేమో క్రికెట్, ఇటు మాధవన్ గారిదేమో సైంటిస్ట్ కైండ్ ఆఫ్ ఇన్వెన్షన్ గురించి. సో మాధవన్ గారి పాయింట్ చాలా బాగుంటుంది. అదర్ సైడ్ సిద్ధార్థ్ గారిది పెద్దగా ఏమీ అనిపించదు. వాళ్ళు క్రియేట్ చేసిన క్యారెక్టరే చాలా దారుణంగా ఉంటుంది. అంటే అసలు ఏంట్రా ఏ రియాక్షన్ లేకుండా డమ్గా ఉంటాడు ఏంటా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా డిజైన్ చేశారు. అసలు నాకు అస్సలు నచ్చలేదు. మాధవన్ గారిది ఆయన స్టోరీలో ఉన్న ఆ మెయిన్ పాయింట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఆ ఇన్వెన్షన్ అనేది అక్కడి నుంచి అసలు మనకి ఇప్పుడు ప్రొసీడింగ్స్ అని నెక్స్ట్ ఎలా ఉండబోతున్నాయి అని కొంచెం అంత క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఆ ఐడియా చాలా బాగుంటుంది. బట్ వీళ్ళు చేసిన ఏదో పని ఏంటంటే రొటీన్ స్క్రీన్ ప్లేతో ప్రిడిక్టబుల్ ప్రొసీడింగ్స్తో చాలా దారుణంగా తీసుకెళ్తారు అనమాట. ఒక లూప్ హోల్ క్రియేట్ చేసేసి ఇంకా అది అడ్వాంటేజ్గా మార్చుకొని గ్యామ్లింగ్ బెట్టింగ్ వైపు వెళ్ళిపోతారు. వర్దినాకమ్మా అదే అంటున్నాను, ఇంతకు స్టార్టింగ్ చెప్పింది అదే. మీకు తెలివితేటలు ఉన్నాయి, బట్ మేము డమ్గా చూపిస్తాం. ఇదే అన్నమాట ఇక్కడ జరిగే దరిద్రం. ఏంది అంటే, ఇప్పుడు నీ దగ్గర ప్రోడక్ట్ ఉంది, నీకు ఇన్వెస్టర్స్ కావాలి, ఇక్కడే పెట్టాలని రూలే లేదు కదా, తర్వాత తెచ్చుకోవచ్చు కావాలంటే. నువ్వు ఆల్రెడీ ఫారిన్కి వెళ్ళొచ్చిన వాడివే, ఫారిన్కి వెళ్ళు, అక్కడ ఇన్వెస్టర్స్ని తెచ్చుకో, చేసుకో, ఇక్కడే తీసుకొచ్చేయి, ఏముంది దాంట్లో. ఎందుకు నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇక్కడే అవ్వాలి పనంతా, ఇలాగే ఎందుకు మరి? అంటే మీరు ఆల్రెడీ అంత చేసి వచ్చిన వాళ్ళు కదా, టూ మచ్ లాజిక్గా ఉందా? మూవీలో లాజిక్స్ చెప్పినప్పుడు నేను ఆ లాజిక్స్నే చూస్తాను. మళ్ళీ లాజిక్ తీసేసి మళ్ళీ లాజిక్ వద్దు, ఇక్కడ లాజిక్ వద్దు, అంత మ్యాజిక్ కావాలంటే ఇదే దరిద్రం ఉండిద్ది అంటున్నాను. అందుకే మూవీ కూడా అలాగే ఏడ్చింది. అసలు మాధవన్ గారి స్టోరీలో ఉన్న ఆ పర్టికులర్ ఇన్వెన్షన్ పాయింట్ని చాలా ఇన్డెప్త్గా తీసుకెళ్ళచ్చు హ్యాపీగా. అసలు ఆయన ఎంత కష్టపడ్డాడు 0 to 100 లాగా ఆ ఇన్వెన్షన్ గురించి కానీ ఎలా కనిపెడుతున్నది, ఎలా వర్కౌట్ చేస్తున్నాడు, అసలు చాలా బ్రిలియంట్గా రాసుకోవచ్చు. ఆన్ ది అదర్ సైడ్ సిద్ధార్థ్ అది పెద్దగా ఉండదు, నాకైతే నచ్చలేదు అసలు పెద్దగా. ఇక్కడ కొంచెం పొటెన్షియల్ ఉంది ఆయన స్టోరీలో, బట్ ఏమీ లేకుండా పిచ్చోడ్లాగా అదే ఐఎమ్ క్లవర్ బట్ ఐల్ బి డమ్ అన్నట్టు ఉందన్నమాట వారం. సరే అంతే, వేస్ట్ ఆఫ్ మొబైల్ డేటా, వేస్ట్ ఆఫ్ టైమ్. సో అది. అండ్ దిస్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ బ్రాన్స్టర్. అండ్ కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ఎవరికి కూడా పెద్దగా అనిపించలేదు, నాకైతే పెద్దగా నచ్చలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే కొన్ని చోట్ల ఓకే, నాట్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్, పెద్దగా అనిపించలేదు కూడా. ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ సినిమాటోగ్రఫీ ఇట్స్ గుడ్, బాగానే మెయింటైన్ చేస్తారు. సో దాట్స్ రివ్యూ ఆన్ టెస్ట్. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. Subscribe if you enjoy it, and I'll catch you on the next one.